వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు విడుదలయ్యాయి. మొత్తం 2000 ఖాళీలు ఉన్నాయి. సో ఈ అవకాశం ఎవరు కూడా మిస్ కావద్దు. ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలండి దీనికి అప్లై చేసుకోవడం కోసం. అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియో చూడకుండానే స్కిప్ చేసేసి మళ్ళీ కింద పని కట్టుకొని కామెంట్ చేసి పడేస్తున్నారు. సో ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం కష్టమండి. ఇందులో చెప్పని విషయాలు ఉంటే ట్రై చేస్తాం. మీ నోటిఫికేషన్ మళ్ళీ రిఫర్ చేసైనా ఇంకేదైనా చూసాను చెప్తాం, కానీ చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పాలంటే కష్టం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే మనకు ఈరోజు 2వ తారీఖు 4వ నెల 2019 నుంచి ప్రారంభించబడి ఈ నెల 22వ తారీఖు వరకు మనకు అవకాశం అనేది ఉంది. ఈ నెల 22వ తారీఖు అనేది చివరి తేదీ. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ 2 కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ డేట్స్ ఇచ్చారు. మొత్తం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో, ఎన్ని మార్కులు రావాలి అండ్ అన్ని కూడా వీడియోలో చూద్దాం. మొట్టమొదటిగా డేట్స్ ఇచ్చారు, అవి చూపిస్తాను మీకు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 8, 9, 15, 16 జూన్లో ఈ డేట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. జూన్ నెలలో మీకు హాల్ టికెట్స్ అనేది 3rd వీక్ ఆఫ్ మే నుంచి వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది 1st వీక్ ఆఫ్ జూలైలో మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత 2nd వీక్ ఆఫ్ జూలై నుంచి మెయిన్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్స్ మీకు వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. 20వ తారీఖు 7వ నెల 2019 మీకు మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్లో మీకు వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. తర్వాత 4th వీక్ ఆఫ్ ఆగస్ట్ నుంచి మీకు గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. సెప్టెంబర్లో మీకు గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క రిజల్ట్ వచ్చేసరికి మనకు అక్టోబర్లో 2nd వీక్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెసింగ్ అనేది ఉంటుందండి. ఓకే, ఇక్కడ వేకెన్సీ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీలు పెద్దగా లేవు. హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకు మాత్రమే 53 ఇచ్చేశారు. టోటల్గా ఉన్నటువంటి వేకెన్సీలు చూద్దాం మనం. ఇక్కడ ఎస్సీ వాళ్ళకు 300 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 150 వేకెన్సీలు, ఓబీసీ వాళ్ళకు 540, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 200 వేకెన్సీలు, జనరల్ వాళ్ళకు 810, టోటల్గా 2000 వేకెన్సీలు ఉన్నాయి. అందులో కూడా మళ్ళీ పీడబ్ల్యూ వాళ్ళకు కొన్ని వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. ఎల్డీ పీడబ్ల్యూ వాళ్ళకు ఎల్డీ అంటే లోకోమోటర్ డిసబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు 20 వేకెన్సీలు, విజువల్లీ ఇంపైర్డ్ ఉన్నటువంటి వాళ్ళకి 20 వేకెన్సీలు, హియరింగ్ ఇంపైర్డ్ ఉన్నటువంటి వాళ్ళకు 73 వేకెన్సీలు, D&E ఇంపైర్డ్ ఉన్న వాళ్ళకు 20 వేకెన్సీలు. ఈ విధంగా మనకు వేకెన్సీలు అనేది ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే మనకు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. క్లియర్గా వినండి, 31/8/2019 నాటికి పాస్ అయి ఉండాలి. ఇప్పుడు కాదు, 31/8/2019 నాటికి డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఆగస్ట్ వచ్చేసరికి మనకు సర్టిఫికేట్ వస్తుంది. సో కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా నేను చెప్తాను తర్వాత. ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. పీడబ్ల్యూకి ఇచ్చినటువంటి అబ్రివేషన్స్ ఏంటివి, వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. సో ఈ కేటగిరీ యొక్క కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటగిరీ యొక్క కోడ్స్ అన్నట్టువి. సెలక్షన్ ప్రొసీజర్ చూపిస్తాను మీకు. మొట్టమొదటిగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, అదేవిధంగా గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం ద్వారా 3 ఫేజెస్లో ఎగ్జామ్ ఉంటుందండి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దీనికి 100 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ, ఈ మూడిట్లకి కలిసి మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వెళ్ళి 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి కలిసి 35, రీజనింగ్ అబిలిటీకి కలిసి 35, టోటల్గా 100 ప్రశ్నలు రావడం జరుగుతుంది. మనకు ఒక్కొక్క టాపిక్కి 20 నిమిషాలు టైం లిమిట్ ఉంటుంది. 1 అవర్ అనేది ఎగ్జామ్ టైం లిమిట్. ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇందులో 10 టైం ఒకటి మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2000 వేకెన్సీలు ఉన్నాయి కదండి. ఆ వేకెన్సీలకు ఇంటూ 10 20,000 మెంబర్స్ని మనకు మెయిన్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ తీసుకొని 20,000 మందిని మెయిన్ ఎగ్జామ్కి తీసుకోవడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామ్ 2 షిఫ్ట్లో ఉంటుంది. మళ్ళీ ఇది కూడా ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టెస్ట్ చూసుకుంటే మనకు 200 మార్కులకు కానీ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు 4 టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి కలిసి 45 ప్రశ్నలు, 60 మార్కులు రావడం జరుగుతుంది. 4 సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది మనకు. మొత్తం 4 టాపిక్స్ అన్నట్టు. డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చూసుకుంటే 60 మార్క్స్, 35 క్వశ్చన్స్, 45 మినిట్స్ అనే టైం లిమిట్ ఉంటుంది. జనరల్ లేదా ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్కి వెళ్ళి 40 ప్రశ్నలు రావడం జరుగుతుంది. 40 మార్కులకు గాను ఈ పేపర్ అనేది ఉంటుంది. 35 నిమిషాల టైం లిమిట్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వెళ్ళి 35 ప్రశ్నలు, 40 మార్కులు, 40 నిమిషాల టైం లిమిట్ ఉంటుంది.
ఓవరాల్గా 155 ప్రశ్నలు రావడం జరుగుతుంది, 200 మార్కులు, 3 అవర్స్ ఉన్న టైం లిమిట్ ఉండడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ చూసుకుంటే ఇందులో 50 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ అనేది ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ 2 క్వశ్చన్స్ ఉంటాయి, లెటర్ రైటింగ్ ఒకటి, ఎస్ఏ రైటింగ్ ఒకటి. అవి రెండు కూడా 50 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని టైం లిమిట్ 30 మినిట్స్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంది ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ కొన్నిసార్లు రాశారు ఈ ఎగ్జామ్ అనుకుందాం. జనరల్ వాళ్ళైతే మ్యాక్సిమం ఎన్నిసార్లు రాసుకోవచ్చు అంటే 4 సార్లు రాసుకోవచ్చు. ఆల్రెడీ 3 టైమ్స్ రాస్తే ఈసారి అప్లై చేసుకోవచ్చు. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ వాళ్ళైనట్లయితే 7 సార్లు రాసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైనట్లయితే 7 సార్లు మళ్ళీ వీళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళైతే వీళ్ళకి ఎటువంటి టైం లిమిట్ అనేది లేదు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు వీళ్ళు అన్నట్టు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు, చూస్తాను. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, చీరాల, చిత్తూరు, గుంటూరు అండ్ కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ ఏరియాస్లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ అయితే కేవలం హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫోటోగ్రాఫ్ ఏ డైమెన్షన్లో ఉండాలి, ఓకేనా, ఎలా అప్లోడ్ చేయాలి, ఎంత కేబీలో ఉండాలని వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. సిగ్నేచర్ గుణంగా ఎలా అప్లోడ్ చేయాలి, ఎంత కేబీలో ఉండాలని వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూసుకున్న తర్వాత స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చెప్పాను. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/4/2019 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. 1/4/1998 నుంచి 2/4/1989 మధ్యలో జన్మించిన వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళైతే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వాళ్ళైనట్లయితే జనరల్ వాళ్ళైతే 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో అందులో కూడా ఓబీసీ వాళ్ళైతే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది మీకు. సో కిందికి వచ్చేంత మనకు ఇక్కడ ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, మొత్తానికి కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. సో అక్కడ మొత్తం చూసుకుంటే మీకు 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు మీకు మెరిట్ లిస్ట్లో తీసుకోరు. మెయిన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ మాత్రమే మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు. అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూలకి వచ్చినటువంటి మార్కులు మెరిట్ లిస్ట్లో తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టైప్ రెండు కలుపుకొని మనకు 75% వైటేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక మిగతా 25% వైటేజ్ అనేది మనకు ఈ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ కలిసి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో శాలరీ చూసుకుంటే మీకు 27,200 వరకు మనకు బేసిక్ పే అనేది ఉంటుందండి. అండ్ 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఫాస్ట్గా 4 ఇంక్రిమెంట్స్ రాగానే మీకు 42,000 శాలరీ అనేది రావడం జరుగుతుంది. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1లో మీరు ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్ అన్నీ కూడా వాళ్ళే కల్పించడం జరుగుతుంది. మీకు పాపులర్ ఏరియాస్లో అంటే హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ ఇటువంటి ఏరియాస్లో మీకు పోస్టింగ్ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ మీకు 13 lakhs వరకు పర్ యానం అనేది గెట్ ఇన్ అవుతుంది. అండ్ మామూలు ఏరియాస్లో పోస్టింగ్ ఉంటే 8 lakhs వరకు మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు ఇవ్వడం జరుగుతుందండి. ట్రైనింగ్ అండ్ కెరియర్ పాత్ ఏ విధంగా ఉంటుందంటే మీరు జాయిన్ కాకముందుకు మీకు ఒక బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 lakhs బాండ్ అనేది దాని మీద మీరు సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ బాండ్ యొక్క వ్యాలిడిటీ ఏంటంటే మీరు 3 years మినిమం 3 years అనేది మీరు బ్యాంక్ కొరకు పనిచేయాలి. ఓకేనా, అందుకోసం మీరు బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు రిజైన్ చేస్తే 2 lakhs అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత ట్రైనింగ్ ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 years ఉంటుంది. ఆ తర్వాత మీకు ప్రమోషన్ రావడం జరుగుతుంది. మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2 విభాగంలో మీకు ప్రమోషన్ రావడం జరుగుతుంది. మీకు కనుక మంచి స్కిల్స్, నైపుణ్యం, అదేవిధంగా పనిచేసే టాలెంట్ ఉంటే మీరు టాప్ మేనేజ్మెంట్ గ్రేడ్లో మీరు వర్క్ చేసిన చాలా తక్కువ టైంలో టాప్ మేనేజ్మెంట్ గ్రేడ్లో మీకు పొందుకునే అవకాశం ఉంది అన్నట్టు. అంటే మీరు టాప్ మేనేజ్మెంట్ గ్రేడ్లో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ శాలరీస్, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు టాప్ మేనేజ్మెంట్ గ్రేడ్కి వెళ్ళేసరికి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మీకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు అయినట్లయితే 125 రూపాయలు అనేది పే చేయాలండి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు 750 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు అన్ని వివరాలు అందినాయి అనుకుంటున్నాను. ఆల్ ఇండియాకి చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, టీఎస్, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.